వెల్కమ్ టు మీ నేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. లక్ష్మి టిఫిన్ షాపుని వడ్డీ శకుంతల తగలబెట్టి వెళ్ళిపోతుంది. లక్ష్మి ఆ మంటల్లో చిక్కుకొని అందరినీ పిలుస్తూ ఉంటుంది. నైట్ అవడంతో ఎవరూ అక్కడ ఉండరు. లక్ష్మి చుట్టూ మంటలు వ్యాపించడంతో పొగంతా గొంతులోకి వెళ్తూ ఉంటుంది. ఇక లక్ష్మికి అక్కడున్న వేడి అగ్ని ఇక దగ్గరగా రావడంతో పొగతో అలాగే లక్ష్మి ముఖమంతా నల్లగా మారిపోతుంది. ఇక లక్ష్మి అందరినీ పిలుస్తూ స్పృహ కోల్పోయి అక్కడే పడిపోతుంది. ఇటువైపు విహారీ అలాగే హర్ష అలాగే క్రిష్ ముగ్గురు కారులో లక్ష్మిని కలవడానికి వస్తారు. దూరంగా వాళ్ళకి మంటలు కనిపిస్తాయి. సూపర్మ్యాన్, అక్కడ మంటలు వస్తున్నాయి, ఆ షాపే మా షాపు అని చెప్పి పాపం చిన్నాది క్రిష్ బాబు అంటూ ఉంటారు. ఇక అందరూ ఒక్కసారిగా అక్కడికి వచ్చేసరికి ఆ షాపు మంటల్లో తగలబడుతూ ఉంటుంది. ఇక హర్ష అయ్యో అక్క అక్క అని పిలుస్తూ ఉంటారు. అమ్మా అమ్మా అని చెప్పి పాపం క్రిష్ లోపలికి వెళ్ళబోతూ ఉంటే ఇక విహారీ తను ఆపుతారు. మీరు కంగారు పడద్దు, నేనున్నాను అని చెప్పి పాపం ప్రాణాలకి తెగించి ఇటువైపు విహారీ లక్ష్మిని చూస్తాడు. లక్ష్మిని చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు. కానీ తన పైన దుప్పటి కప్పి ఇక లక్ష్మిని ఆ ఇంటి నుండి అలాగే షాపులో ఉన్న లక్ష్మిని స్పృహ కోల్పోయిన లక్ష్మిని ఇక ఎత్తుకుని బయటికి తీసుకొస్తారు విహారీ. లక్ష్మిని బయటికి తీసుకువచ్చి అక్కడున్న నీటితో ఇక లక్ష్మిని తుడవాలని విహారీ అనుకుంటూ ఉంటారు. ఇంతలో అమ్మా అమ్మా అని చెప్పి పాపం బాబు ఏడుస్తూ ఉంటే, చూడు క్రిష్, మీ అమ్మకేమీ కాదు, తను స్పృహ కోల్పోయింది అంతే అని అంటారు విహారీ. అవునా సార్, తనకేం కాదు కదా అని అంటూ ఉంటారు హర్ష. ఏం కాదు, ఇక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్దాము అని చెప్పి ఇక లక్ష్మిని జాగ్రత్తగా ఎత్తుకొని కారులో పెట్టి హాస్పిటల్కి తీసుకుని వస్తారు విహారీ. ఇక లక్ష్మి ముఖమంతా మసి ఉండడంతో విహారీ తను లక్ష్మి అని గుర్తుపట్టడు. తను సిరి అన్న మాట కూడా తనకి తెలియకపోవడంతో మీ అమ్మకి ఏమీ కాదు అని చెప్పి ఇక చిన్నారి కృష్ణి ఓదారుస్తూనే, పాపం ఎంతో కష్టపడి పైకి రావాలనుకుంది, అలాగే 5 లక్షలు చెక్కుని నా ముఖాన్ని విసిరికొట్టింది. ఇంత ఆత్మాభిమానం గల ఈమెని ఎవరబ్బా టార్గెట్ చేశారు? కావాలనే ఈ షాపుని తగలబెట్టారా? లేకపోతే ఇంత రాత్రి వేళ వంటంతా అయిపోయింది కదా, టిఫిన్ చేసేవాళ్ళు కూడా ఎవరు ఉండరు, దీని వెనకాల ఎవరున్నారు అని చెప్పి విహారీ అనుకుంటూ ఉండగానే హాస్పిటల్ వస్తుంది. ఇక డాక్టర్ లక్ష్మిని లోపలికి తీసుకువెళ్తారు. డాక్టర్, ఎంత డబ్బైనా పర్వాలేదు, తన్ని మీరు రికవరీ చేయాలి అనగానే సరే అండి అని చెప్పి డాక్టర్ లక్ష్మిని ఇక లోపలికి తీసుకువెళ్తారు. లక్ష్మికి ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇది ఇలా ఉండగా సహస్ర బాధపడుతూ ఉంటే పద్మాక్షి అడుగుతుంది, ఏంటే విహారికి ఎప్పుడో ఫోన్ చేశావు కదా, ఇంకా రాలేదా అనగానే, అమ్మా నిజం చెప్పాలంటే బావా నన్ను ఎంతగానో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడా లేదా అనగానే, అలా అని నువ్వు నేను అనుకున్నాము అనగానే, లేదమ్మా, ఒకప్పుడు బావా నీ కాళ్ళు పట్టుకుని మరి నన్ను పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడేమో ఎందుకు ఏంటి, ఎంత రాత్రికి వస్తే ఏంటి అని మాట్లాడుతున్నాడమ్మా అనగానే, మరేం చేస్తాడే, నువ్వేమో కిట్టి పార్టీలని ఇలాని ఆలని వెళ్తావు, ఎప్పుడైనా విహారిని గట్టిగా మాట్లాడావా అనగానే, అమ్మా ఇదంతా పక్కన పెట్టు, ఇప్పుడు బావ ఎక్కడున్నాడో తెలుసుకోవాలి, బావకి ఈసారి నేను ఊరుకునేదే లేదు అనగానే ఇంతలో పండు వచ్చి, అయ్యో అమ్మా అలా అంటారేంటి విహారీ బాబు అనగానే, ఏంటి నువ్వు వరుసలు కలిపి ఇప్పుడు మాతో నువ్వు మంచివాడు అయిపోదాం అనుకుంటున్నావా? చూడు పండు, ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు, అలాగే సిరి ఒక్కదే ఉంది చూస్తూ ఉండు, అమ్మా బావ ఎక్కడున్నాడో అన్నది లొకేషన్ తెలిసిపోయింది, వెళ్దాం పదా అని చెప్పి ఇక సహస్ర అలాగే పద్మాక్షి హాస్పిటల్కి వస్తారు. విహారీ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి సహస్ర, ఇంకో గంట తర్వాత వస్తానన్న కదా, ఏంటి ఇంత హడావుడిగా వచ్చేశారు అనగానే, బావుందిరా, మేనల్లుడివని నా కూతుర్ని నీ చేతిలో పెడితే నువ్వేమో అర్ధరాత్రి వేళ అపరాత్రిని వేళ లేకుండా ఇలా హాస్పిటల్లో ఉండడం ఏంటి, ఏమైంది అని అంటుంది పద్మాక్షి. అత్తయ్య, నాకు తెలిసిన అమ్మాయిని ఎవరో అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో హర్ష వస్తారు. సార్ మీరు వెళ్ళండి, నేను అక్కని చూసుకుంటాను, ఇక్కడ ఇబ్బంది వద్దు అని అంటారు. అది కాదర్ష, ఆమె అనగానే, అంటే ఎవరో ఆపదలో ఉంటే బాగానే కాపాడుతావు బావా, ఇంట్లో భార్య అలాగే ఒక కూతురు ఉన్న సంగతి మీకు అవసరం లేదు అనగానే, సహస్ర ఇది హాస్పిటల్ అని అంటారు. నేను కూడా నీకు చాలా సంవత్సరాలు మర్యాద ఇస్తున్నాను బావా, నువ్వు నన్ను ఒక భార్యగా చూస్తున్నావా, నీకు ఎందుకు బావా
నేనంటే అంత ఈర్ష, అంత ద్వేషం. నేనేం తప్పు చేశాను? సూర్యవంశానికి వారసురాలు సిరిని కూడా ఇచ్చాను కదా అని అంటుంది. ఇదిగో ఇక్కడ గొడవద్దు సహస్ర, వెళ్ళండి. ఆమె చావు బ్రతుకుల మధ్య ఉందో ఎలా ఉందో తెలీదు అనగానే, సార్ మీరు వెళ్ళండి సార్ అని అంటారు హర్ష. ఇక సహస్ర పద్మాక్షితో విహారీ ఇంటికి బయలుదేరుతారు. లక్ష్మికి ట్రీట్మెంట్ పూర్తవుతుంది. లక్ష్మి అని పిలుస్తారు. అని అంటుంది. ఓ, స్పృహలోకి వచ్చావా? నిజం చెప్పాలంటే నీకేమీ పెద్ద దెబ్బలు కాదు. భయానికి స్పృహ కోల్పోయావు. అలాగే అక్కడున్న మంట మొత్తం నీకు మసిగా ముఖమంతా చుట్టుకుంది అంతే. మీ అబ్బాయి చాలా భయపడుతున్నాడు. ఒకసారి పిలుస్తాను అని చెప్పి అంటారు డాక్టర్. ఇక లోపలికి వచ్చిన క్రిష్ పాపం, అమ్మా నీకేం కాలేదు కదా అని చెప్పి పాపం ఏడుస్తూ ఉంటారు. నాకేం కాదులే నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది. అక్క ఎలా జరిగింది ఇదంతా అనగాని, తెలీదు హర్ష అని అంటుంది. అక్క మా బాసే నిన్ను కాపాడి ఇక్కడికి తీసుకొచ్చారు అని చెప్పి అంటూ ఉంటారు. అవునమ్మా, సూపర్ మ్యాన్ లేకపోతే నువ్వు ఆ మంటల్లోనే చిక్కుపడిపోయేదానివి అని అంటూ ఉంటారు హర్ష. అవునా, ఉన్నారా ఆయన అని అంటారు. లేదు, వాళ్ళ మిస్సెస్ వచ్చారని వెళ్ళిపోయారక్క అని అంటారు. పోనీలే, ఈ హాస్పిటల్లో చాలా ఎక్కువ ఫీజు అవుతుందేమో, త్వరగా వెళ్ళిపోదాం హర్ష, నాకు బాగానే ఉంది అనగానే, అమ్మా నువ్వు మాతో పాటు ఇంటికి రమ్మంటే రాలేదు, ఇప్పుడు ఇక్కడ ఖరీదైన వైద్యం అంటున్నావు, ఏంటమ్మా నీ గురించి నువ్వు ఎప్పుడు పట్టించుకుంటావు అని అంటారు. చూడన్నా, నాకేమీ కాలేదు, ఇప్పుడు ప్రాణాలతో ఉన్నాను అంటేనే అదే నాకు కలిసి వచ్చిందని అర్థము అని చెప్పి ఇక డాక్టర్తో అంటూ ఉంటుంది. డాక్టర్ నేను ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవచ్చా అనగానే, మీ ఫీజు మొత్తం ఆయన పే చేశారమ్మా, మీరు ఇప్పుడు బాగానే ఉన్నారు కదా, వెళ్ళి కొంచెం ప్రశాంతంగా మజ్జిగ అన్నం తినండి, అలాగే గాఢంగా నిద్రపోండి, మీ భయం అనేది పోతుంది అనగానే, సరే డాక్టర్ అని చెప్పి లక్ష్మి ఇక అక్కడి నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేస్తుంది. బామ్మకి ఈ విషయం చెప్పొద్దు హర్ష అని అంటుంది. అలా అంటావేంటక్క, షాపే కాలిపోయింది, ఇప్పుడు బామ్మ పొద్దునే టిఫిన్ చేయాలని వస్తుంది, అప్పుడేం చూపిస్తావు, ఉన్నదే చెప్దాము అని అంటారు హర్ష. ఇక ముగ్గురు ఇంటికి రాగానే, అమ్మ లక్ష్మి ఏమైంది, చుట్టుపక్కల అందరూ నీ షాపు కాలిపోయింది, అందులో నువ్వు చిక్కుకుపోయావని అంటున్నారమ్మా అనగానే, బామ్మ వాళ్ళన్నమాట నిజమే కానీ నేను బ్రతికి బట్ట కట్టాను, నన్ను ఇదిగో ఈ హర్ష వాళ్ళ సారే కాపాడారు అనగానే, అవునా అమ్మా, నిజం చెప్పాలంటే దీని వెనుకాల ఆ వడ్డీ సెక్కుతులే ఉండుంటుంది అనగానే, అవును ఖచ్చితంగా ఆవిడ పని అయ్యుంటుంది. చూడు బామ్మ, అలాంటి వాళ్ళతో మనం తగు పెట్టుకునే కంటే మన పని మనం చేసుకోవాలి అనగానే, అమ్మ అలా అంటావేంటి, నిన్ను చంపాలని షాప్నే కాల్పించింది, ఆవిడ్ని వదలను అని చెప్పి అంటూ ఉంటారు హర్ష. చూడు హర్ష, చూడు హరికృష్ణ, అలా అనకూడదు, ఎందుకంటే మనం ఇక్కడ పేదవాళ్ళం, వాళ్ళు ఏదో అన్నారని మనం కోపం తెచ్చుకోకూడదు, ఆ కోపంలో వాళ్ళు ఏదైనా చేస్తారు, తెలివైన వాళ్ళు ఎదుటి వాళ్ళు బలమైన వాళ్ళైతే వాళ్ళతో పోటీకి దిగరు, సమయం వచ్చేదాకా వాళ్ళు ఎదురు చూస్తారు, నేను కూడా అలాగే అనుకుంటున్నాను, ఇప్పుడు నువ్వు చదువు కోసం ఫీజు కోసం నేను కష్టపడుతున్నాను, నువ్విప్పుడు ఇలా ఆవేశపడకు అని అంటుంది. పోమ్మా అని చెప్పి వెళ్ళిపోతారు. తెల్లగా తెల్లవారుతుంది. యమునమ్మ ఊరి నుండి వస్తుంది. గ్రాని అని చెప్పి ఇక చిన్నారి సిరిపాప తన్ని పట్టుకుంటుంది. ఇంతలో సహస్ర అలాగే పద్మాక్షి కిందికి వస్తారు. పండు అలాగే ఇటువైపు చారుకేశ విహారీ హాల్లోకి వస్తారు. అంబిక కూడా వస్తుంది. పిన్ని అని అంటుంది సహస్ర. ఏమైందే, రాత్రి విహారీ మీతో పాటు వస్తున్నాడు, ఏమైంది విహారీ అనగానే, హెల్పింగ్ నేచర్ నాకు ఎక్కువ అన్న సంగతి కాదు, ఎందుకు ఈ ఇంట్లో నాపై అనుమానం, మీ దారి మీకు వెతుక్కోమని హైదరాబాద్ వెళ్ళిపోమని అందరికీ చెప్పాను, కానీ ఇప్పుడు నా వెనకాలే నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏం చేస్తున్నానని చెప్పి నా వెనకాలే ఎందుకు ఫాలో అవుతున్నారత్తయ్య అని అంటారు విహారీ. ఒరే విహారీ, నీ వెనకాల ఫాలో అవటం లేదు, 5 సంవత్సరాల నుండి నా కూతురు సహస్రకి నువ్వు అన్యాయం చేస్తున్నావు, అయినా అడగటం లేదు, కూతురు పుట్టినా తన ముఖం కూడా చూడటం లేదు, కానీ నువ్వు ఈరోజు ఎవరో అనాథల కోసం హాస్పిటల్లో బయట ఉంటే నేనెలా ఊరుకుంటాను అని అంటుంది పద్మాక్షి. వదిన ఇప్పుడు గొడవెందుకు అనగానే, అయితే నేను కూడా ఆఫీస్కి వెళ్తానత్తయ్య, నేను ఎందుకు పనికిరానని చెప్పి బావ ఉద్దేశం, అందుకే ఈ రోజు నుండి బావతో పాటు నేను కూడా ఆఫీస్కి వస్తాను అని అంటుంది. నీ ఇష్టం సహస్ర, నాకేమీ అభ్యంతరం లేదు అని చెప్పి విహారీ, అయ్యో నైట్ కాపాడాను, తన గురించి నేను ఏమీ అడగలేదు అని చెప్పి హర్షకి ఫోన్ చేస్తారు. అయ్యో సార్, అక్క ఆ హాస్పిటల్లో డబ్బులు ఎక్కువ అయిపోతాయని తను కోలుకున్నానని ఇంటికి వచ్చేసింది, ఇప్పుడు అక్క బాగానే ఉంది, మా వల్ల మీరు ఇబ్బంది పడద్దు అనగానే,
లేదు హర్ష, తనని నేను ఖచ్చితంగా కలిసి క్షమాపణ అడగాలి. అలాగే అంత ఆత్మాభిమానం ఉన్నా తనకి నేను సాయం కాదు, నా వల్ల తనకి ఏదైనా మంచి జరగాలని కోరుకుంటున్నాను అని అంటారు విహారీ. మీ అక్క టిఫిన్ హోటల్ పెట్టింది కదా, కానీ ఇప్పుడు అది కాలిపోయింది. ఖచ్చితంగా తన కొడుకు క్రిష్ ఫీజు కోసం ఇంకొక పని ప్రారంభిస్తుంది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని అంటారు. ఏంటి సార్ ఆ నిర్ణయం అనగానే, ఇదిగో నిన్నటి నుండి ఇక్కడున్న ఎంప్లాయీస్ అందరికీ వాంతులు అలాగే మోషన్స్, వాళ్ళందరూ హాస్పిటల్కి వెళ్ళారు. అంటే ఫుడ్ సరిగా లేదని హాస్పిటల్ వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మాకు క్యాటరింగ్ చేసేవాళ్ళు వడ్డీ శకుంతల అంట. తను అస్సలు మంచి వంటలు చేయదు, ఆయిల్ చాలా చాలా వాడేసిన ఆయిల్ వేస్తుంది. అలాగే తను ఇక్కడున్న చాలా ఆఫీసుల్లో తనే క్యాటరింగ్ చేస్తుందని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడి తన దగ్గరే తీసుకుంటున్నారు. అందుకే తనకి ఈరోజు స్వస్తి పలికి మీ అక్కకి నేను అది చెయ్యాలనుకుంటున్నాను. తనకి వంట వచ్చు కాబట్టి మా ఆఫీస్లో ఎంప్లాయీస్ కనీసం 150 నుండి 200 మంది ఉంటారు. వాళ్ళకి మార్నింగ్ టిఫిన్ అలాగే లంచ్ అలాగే ఈవినింగ్ స్నాక్ ఇలా 3 సార్లు వాళ్ళకి క్యాటరింగ్లో ఐటమ్స్ ఉంటాయి. ఇవన్నీ తయారు చేసి పంపిస్తే తనకి నెల ఇంత అమౌంట్ అని ఇస్తాము. తన కొడుకు అదే క్రిష్ ఫీజు కట్టుకుంటారు. ఇలా పని చేస్తూ డబ్బు తీసుకోవడం తనకిష్టమే కదా అని అంటారు. సార్ మీరు చాలా మంచివారు, మా అక్కకి చెప్తాను అని చెప్పి, అక్క నీ కష్టం మా సార్కి అర్థమైంది అనగానే, ఈసారి 10 లక్షలు చెక్కి ఇస్తారా అని అంటారు. లేదక్క, నీకు పని కల్పిస్తున్నారు, మా ఆఫీస్లోనే నువ్వు క్యాటరింగ్ చేయొచ్చు అనగానే, అవునా చాలా సంతోషం, రేపటి నుండి క్యాటరింగ్ చేయొచ్చా? అలాగే తన ఫీజు కోసం అనగానే, నువ్వు హరికృష్ణ విషయం వదిలే అక్క, ఇప్పటి నుండి నీకు కొత్త పని, ఇంట్లో నుండి బయటికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లోనే అన్నీ చేసుకోవచ్చు అని అంటారు. థ్యాంక్ యూ సో మచ్ హర్ష, మీ సార్ని నేను ఎలాగైనా ఒకసారి కలవాలి అని అంటుంది లక్ష్మి. వడ్డీ శకుంతల కోపంగా విహారీ ఆఫీస్కి వస్తుంది. సారు, మీరు మీటింగ్ ఉందని చెప్పి వెళ్ళమన్నట్టు మాట్లాడినా నేను బాధపడలేదు, కానీ ఇప్పుడు నా కాంట్రాక్ట్ ఎందుకు రద్దు చేశారు సారు అనగానే, నీ కాంట్రాక్ట్ ఎందుకు రద్దు చేశాను అన్నది నీకు తెలీదా అని అంటారు విహారీ. చెప్పండి ఏంటది అనగానే, మా ఎంప్లాయీస్లో 50% అందరూ నిన్న మొన్న హాస్పిటల్లోనే ఉన్నారు. నీవు ఎలా ఫుడ్ పెడుతున్నావు అన్నది ఎంక్వైరీలో తేలింది. చూడండి, ఇలా మా ఎంప్లాయీస్ ప్రాణాల మీదకి తెచ్చినా మీపై నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు, కానీ ఆడవారు కాబట్టి ఇకపై మారుతారని ఇలా కాంట్రాక్ట్ రద్దు చేశాను. ఇక మీరు వెళ్ళొచ్చు, నేను కొత్త కాంట్రాక్ట్ని పట్టుకున్నాను. సిరి మొన్న తన షాప్ కాలిపోయింది కదా, దాని వెనకాల ఎవరో ఉన్నారని కూడా నాకు తెలుసు. ఆ సిరికే ఈ కాంట్రాక్ట్ ఇస్తున్నాను అనగానే, ఏంటి ఆ సిరికి ఇస్తున్నారా అనగానే, అవును, తన చేతిలో ఖచ్చితంగా న్యాయానికి ధర్మానికి పెద్దపీట తన చేతులతో వేస్తుందని నాకు తెలుసు. నేను 5 లక్షలు తన కొడుకు ఫీజు కోసం ఇస్తే మోకాన్ని కొట్టింది తను. అలాగే తను చాలా అంటే చాలా బాగా వంట చేస్తుందని, తను చేతులతో ఏదైనా అమృతంలాగా ఉంటుందని చుట్టుపక్కల అందరూ చెప్తే విన్నాను. అందుకే మా ఆఫీస్ ఎంప్లాయీస్ అందరికీ రేపటి నుండి తన క్యాటరింగ్ నుండే ఫుడ్ వస్తుంది. సరేనా, ఇక మీరు వెళ్ళొచ్చు అనగానే, సిరి నువ్వు నా పొట్ట కొట్టడానికి వస్తావా? నిన్ను పైకి లేపేస్తే అప్పుడు ఈ విహారీ నా కాళ్ళ బేరానికి వస్తాడు. ఈరోజు దాన్ని చంపేయండ్రా అనగానే, నిన్నే షాప్ కాల్ చేసాం కదక్క, ఇప్పుడు చంపేస్తే అది ఊరుకుంటుందా ఏంటి అనగానే, ఊరుకోకపోతే పైకి పోతుంది, దాన్ని లేపేయాలి అని అంటూ ఉంటారు శకుంతల. లక్ష్మి చాలా ఆనందంగా కూరగాయల షాప్కి వెళ్ళి చాలా కూరగాయలు అలాగే బియ్యం ఇలా అన్నీ తీసుకొస్తూ ఉంటుంది. ఒంటరిగా చిక్కిన లక్ష్మిని చంపాలని రౌడీలు వస్తూ ఉంటే అర్థమవుతుంది లక్ష్మికి. వడ్డీ శకుంతలని చూస్తుంది. అక్కడున్న కూరగాయలు అన్నీ కింద వేసి వడ్డీ శకుంతల 2 చెంపలు పగలగొడుతుంది. ఏంటి, ఇప్పుడు నీ కాంట్రాక్ట్ పోయి నాకు వచ్చిందనా? నువ్వు ఎంత తొక్కాలనుకున్నా ఈ లక్ష్మి పైకే వెళ్తుంది. ఇప్పుడు చెప్తున్నాను, ఎంతమందికి నువ్వు అప్పులిచ్చావో వాళ్ళందరితో నిన్ను కొట్టించకపోతే నా పేరు సిరి కాదు. ఇంకొకసారి నా జోలికి రావద్దు, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నువ్వు నా షాప్ని తగలబెట్టావు. ఖచ్చితంగా అక్కడున్న సీసీ ఫుటేజ్ అంతా చూస్తే నువ్వే తగలబెట్టావని తేలుతుంది. నీకు తెలుసా, ఒకరు కడుపు కొట్టి బ్రతకాలి అనుకుంటే స్టేషన్లో ఏమేమి సెక్షన్లో తెలుసా అని అంటుంది. ఒక్కసారిగా గజగజ వణుకుతుంది శకుంతల. అటు విహారీ ఇటు లక్ష్మి చేతిలో
చావు దెబ్బలు పడుతుంటాయి వడ్డీ శకుంతలకి.